ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీయూడబ్ల్యూజే అల్లూరి సీతారామరాజు జిల్లా కార్యవర్గ సమావేశం బుధవారం పాడేరులోని స్థానిక కాఫీ హౌస్ లో నిర్వహించారు. నూతన కార్యవర్గం ఏర్పాటైన అనంతరం జిల్లా కేంద్రంలో నిర్వహించిన తొలి సమావేశం కావడం విశేషం. ఈ సమావేశానికి రాష్ట్ర జానపద కళల సృజనాత్మకత అకాడమీ చైర్మన్ వంపూరి గంగులయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర కార్యదర్శి బిఎల్ స్వామి, ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిషోర్ ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వంపూరి గంగులయ్య మాట్లాడుతూ తాను పోరాటాలు చేసిన రోజుల్లో పాత్రికేయులు, మీడియా ప్రతినిధులు అందించిన సహకారం మరువలేనిదని అన్నారు. అల్లూరి జిల్లాగా ఏర్పడిన తర్వాత పాడేరులో తొలిసారిగా జిల్లా కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించడం ఆనందంగా ఉందని అన్నారు. మైదాన ప్రాంతాల జర్నలిస్టుల పనితీరుకు, మన్యం ప్రాంతాల్లో పనిచేసే జర్నలిస్టుల పరిస్థితులకు స్పష్టమైన వ్యత్యాసం ఉందని పేర్కొన్నారు. అల్లూరి ఏజెన్సీలో పనిచేస్తున్న పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి తన వంతుగా సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర కార్యదర్శి బిఎల్ స్వామి మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, భద్రత కోసం ఏపీయూడబ్ల్యూజే నిరంతరం పోరాటం చేస్తోందని అన్నారు. అల్లూరి జిల్లాలో పాత్రికేయులు సంఘటితంగా పనిచేసి యూనియన్ను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. యూనియన్లో విభేదాలు సృష్టించేందుకు కొందరు అపోహలు వ్యాప్తి చేస్తారని, అలాంటి ప్రచారాలు నమ్మవద్దని సూచించారు. ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిషోర్ మాట్లాడుతూ యూనియన్ చేపట్టిన కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణను వివరించారు. జిల్లా యూనియన్ నాయకులు, సభ్యులకు పలు మార్గనిర్దేశకాలు అందజేశారు. ఈ సమావేశంలో అల్లూరి సీతారామరాజు జిల్లా ఏపీడబ్ల్యూజే కార్యవర్గ సభ్యులు, యూనియన్ నాయకులు, పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు. ఓపీజే అధ్యక్షుడిగా పనిచేసే రోజుల్లో ఇక్కడ ఉండే వాళ్ళలో ఇంచుమించు సగం మందికి పైగా నాతో కలిసి, వాళ్ళతో నేను కలిసి, మేమంతా కలిసి మమేకమై చేసినటువంటి కార్యక్రమాలు. ఆ రోజుల్లో ఒక వార్త రాస్తే కూడా ప్రభుత్వపరమైనటువంటి నిర్బంధం కావచ్చు, లేదనుకుంటే విలేకరులకు సవాల్తో కూడుకుంటే అనేక అంశాల మీద కావచ్చు, ఉండేటువంటి అనేక రకాల ఒత్తిడులు, ఇబ్బందులు, వాటిని కూడా అధిగమించి ఆ రోజు పత్రికా రంగానికి ఉండేటటువంటి ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని మరి ఆనాడు రిపోర్టర్లు మాకు అందించినటువంటి సహకారం అయితే జీవితంలో మర్చిపోలేము. అనేక మంది ఉన్నారు ఇక్కడ. ఇదో పాటలో ఉన్నటువంటి మన వార్త సత్యనారాయణ కావచ్చు, అరకులో ఉన్నటువంటి మా వెంకట, మరి వారు చేసినటువంటి కార్యక్రమాలు పత్రికా రంగానికే వన్నె తెచ్చే విధంగా పనిచేస్తూ దాని మీదే ఆధారపడుతూ జీవిస్తున్నటువంటి వ్యక్తులు ఇక్కడ అనేక మంది ఉన్నారు. అయితే ఆ రకంగా పత్రికా రంగానికి ఉండేటువంటి ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకొని మనందరూ విలువలతో కూడుకున్నటువంటి జీవితం సాగించే కొంతమంది అయితే ఆ విలువలతో నడిచినటువంటి వ్యక్తులకి పోటీగా ఈరోజు అనేక రకాలుగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ డెవలప్మెంట్ అయిన తర్వాత ఆ రంగాన్ని నమ్ముకున్నటువంటి విలేకరులు ఏదో పూర్వం రోజుల్లో సామెత చెప్పుకునేటట్టు బతకలేక బడి బంధువులను ఎలాంటి పరిస్థితి అయితే ఉండేదో అలాగా బతకడానికి ఆధారపడి బతుకుతున్న విలేకరులందరికీ కూడా కొన్ని ఇబ్బందులు ఉన్న మాట అయితే వాస్తవాన్ని మనం ఖచ్చితంగా మనస్ఫూర్తిగా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి పోటీ అన్ని రంగాల్లో ఉన్నాయి. ప్రింట్ మీడియాకి సంబంధించినటువంటి ప్రాధాన్యత ఒక రకంగా తగ్గుతూ వస్తున్నా దాని మీద ఆధారపడి ఆ రంగంలోనే నడుస్తున్నటువంటి వ్యక్తులు వాటి నుంచి బయటికి రాలేకుండా మీలాంటి వాళ్ళు దానికి కట్టుబడి మరి ఆ రంగాన్ని బతికించడానికి మీకు మీరుగా మరి నిలబడడానికి చేస్తున్న కృషి ఫలితంగా జరుగుతున్న ఛాలెంజెస్ బయట ప్రపంచంతో పోలిస్తే మన గిరిజన ప్రాంతానికి అధికంగా ఉంటుందని చెప్పే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మనకు ఆనాడు ఎర్ర బస్సులు రాకుండా ముందు నుండి ఎర్ర బస్సులు వచ్చిన నాటి నుండి ఈరోజు హైటెక్ బస్సుల దాకా కూడా మనం మారుతున్న కాలాన్ని అంచనా వేసుకోవచ్చు. కాబట్టి అటువంటి తరుణంలో మీ అందరికీ నేను కోరుకునేది ఒకటే, మీరు విలువలతో కూడుకున్నటువంటి